కొంతమంది పేషెంట్స్ సూసైడ్ చేసుకుందామని యాసిడ్ కానీ టాయిలెట్ క్లీనర్ కానీ తీసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫుడ్ పైప్ అంతా కూడా ముడుచుకుపోయి డ్యామేజ్ అయిపోయి నోటి నుంచి ఏం తీసుకోలేకపోతారు. సో దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి? నేను డాక్టర్ ప్రశాంత్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్. పేషెంట్స్ ఎప్పుడైనా సరే సూసైడల్ ఇంటెంట్తోని యాసిడ్ కానీ టాయిలెట్ క్లీనర్స్ కానీ తాగినప్పుడు వాళ్ళ ఫుడ్ పైప్ అంటే ఈసోఫేగస్ అండ్ స్టమక్ రెండు కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఈసోఫేగస్ ఇంకా స్టమక్ ఎంతవరకు అయితే డ్యామేజ్ అయిందో అది చూసుకొని దాని ప్రకారం పర్మనెంట్ సర్జరీ అనేది ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఇందులో 2-3 రకాలు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఓన్లీ స్టమక్ దగ్గర మినిమల్ డ్యామేజ్ జరిగిందనుకోండి, జస్ట్ మనం స్టమక్ నొక్కటి బైపాస్ చేస్తాం. అంటే స్టమక్కి ఇంకా స్మాల్ ఇంటెస్టైన్కి మనం కనెక్షన్ ఇచ్చేస్తాం. దీని ద్వారా ఫుడ్ అనేది స్టమక్ నుంచి డైరెక్ట్గా స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనకు ఈసోఫేగస్ అనేది డ్యామేజ్ అయిందో ఇందులో ఏం చేస్తామంటే ఉన్న స్టమక్ని మనం ఒక ట్యూబ్ లాగా చేసి ఈసోఫేగస్ని బైపాస్ చేసి ఇక్కడ జాయిన్ చేస్తాం అనమాట. సో ఫుడ్ అనేది డైరెక్ట్గా ఇంకా ఇట్లా వెళ్ళిపోతుంది. కొన్ని పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈసోఫేగస్ అలాంగ్ విత్ స్టమక్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. ఇట్లాంటి పేషెంట్స్లో సూపర్ మేజర్ సర్జరీ అంటే వాళ్ళ ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్ ఆర్ పెద్ద పేగు ఏదైతే ఉంటుందో దాని కడుపు నుంచి మొత్తం అంతా కూడా సపరేట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చి దీనికి జాయిన్ చేస్తాం అనమాట. సో ఇది చాలా కాంప్లెక్స్ అండ్ వెరీ మేజర్ సర్జరీ.